అది నసుగుదావేంట్రా? నిర్ణయాలు జరిగిపోయిన తర్వాత తను నిన్ను భర్తగా ఊహించుకుంది. నువ్వు దామునికి ప్రేమలేఖ రాయడం ఏంటి? ప్రేమించాను, అందుకే రాశాను. పళ్ళు రాల్తాయి. ఇప్పుడు దాన్ని ప్రేమించా రాశానంటావేంట్రా? క్షణం క్రితమేగా పద్మావతితో లవ్ లెటర్ రాసింది నీకు నేనని ఒప్పుకుంది. మళ్ళీ ఈ ప్రేమలేకేంటి? దామునికి రాయడం ఏంటి? మతేమన్నా ప్రేమించిందా? బుద్ధి ఏమన్నా మందకిచ్చిందా? నాన్నగారు, ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పు కాదురా. ఆడపిల్ల మనసుతో ఆటలాడడం తప్పు, దాగుడు మూతలాడడం తప్పు, ఆశపడుతున్న వాళ్ళని మోసం చేయడం తప్పు. రే, నీ మీదే ప్రాణం పెట్టుకుందిరా పద్మావతి. ఇప్పుడు కొత్తగా దామిని ఎక్కడి నుంచి వచ్చింది? తను ప్రేమించిందేమో, నేను ప్రేమించానని ఎప్పుడూ చెప్పలేదు కదా. ఏం మాట్లాడుతున్నావు శ్రీనివాసు? నిన్ననే కదా లవ్ లెటర్ రాసింది నేనే కదా అని ఒప్పుకున్నావు. అప్పుడేదో ఏంట్రా? పద్మావతి ఎవర్రా? చిన్నప్పటి నుంచి మేమంతా ఇంటి కోడలు అనుకుంటున్నాం. అత్తయ్య మావయ్య అంటూ పిలుస్తూ పెరిగింది. మేమంతా నిర్ణయించాం, నువ్వు తలాడించావు. మళ్ళీ ఏమిటిది? క్షణికావేశానికి లోనైతే ఈ తల్లికి ఏం సమాధానం చెప్తావురా? పద్మావతికి ఏం సమాధానం చెప్తావు? లోకానికి ఏం సమాధానం చెప్తావు? మమ్మల్ని ఏం చెప్పమంటావు? ఎలా తలెత్తుకుని తిరగమంటావు? ఏదో చిన్నతనంలేండి. ఇంకా చిన్నతనం అంటూ సమర్థిస్తావేంటి? వాడి చేష్టల్ని సమర్థిస్తే మనకే చిన్నతనం అవుతుంది. పద్మావతి చిన్నబుచ్చుకుంటోందిరా. తప్పైపోయిందని చెప్పరా, పొరపాటు అయిపోయిందని చెప్పరా. ఆగండి మావి గారు. కొట్టకండి, బావని కొట్టకండి. చూడరా, ఇదిరా ప్రేమంటే. నువ్వు తనని కాదనుకున్నా తను నిన్ను వద్దనుకోవట్లేదురా. నువ్వు తన మనసు మీద దెబ్బ కొట్టినా తన్ని ఒంటి మీద దెబ్బ పండియట్లేదురా. అదిరా అదిరా ప్రేమంటే. మీ నిర్ణయాలు మీవి, దానికి నేను కట్టుబడి ఉండాలా? నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని నరకం అనుభవించాలా? ఏమన్నావు?
మా పద్మావతిని చేసుకుంటే నరకం అనుభవిస్తావా? ఆ మాట ఎలా అనగలిగే వాసు? ఇప్పుడేదో అడ్డం వచ్చిందని అదంతా ప్రేమని మీరు అనుకోవచ్చు, కానీ అది చిన్నప్పటి నుండి నన్ను వెక్కిరించేది. నాలా నడుస్తూ నా లోపాన్ని ఎత్తి చూపేది. మొన్నీ మధ్యగా తన నోటితోనే తనే నన్ను చేసుకోను అంది. మీ ఇష్టం నా ఇష్టం కాదని, బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తన కాళ్ళ మీద తను నిలబడలేడు, ఇక నన్నేలా పోషిస్తాడు? బావా, నేను ఆ రోజు మాట్లాడింది నీ సొంత కాళ్ల మీద నిలబడి ప్రయోజకుడి అవుతావని, అంతేకాని తను లోపం చూసనలేదురా. నువ్వు ప్రయోజకుడివి కావాలని, నేను పెట్టుకున్న ఆశలు నిజం చెయ్యాలని, నువ్వుగా నిలబడాలని అందరా. నువ్వు గొప్పగా ఎదిగితే చూసి నేను సంతోషపడాలనే అందిరా. మీకు నచ్చింది కాబట్టి ఎన్నైనా చెప్తారు. నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. అలా మాట్లాడకయ్యా. పెళ్లి కావాల్సిన పిల్ల, ఊరంతా మీరు కాబోయే భార్యాభర్తలు అనుకుంటున్నారు. ఇవాళ నువ్వు కాదంటే అవమానం భరించే శక్తి మాకు లేదు. అర్ధాంతరంగా మా బతుకులు ముగిసిపోతాయి. మీరు మాత్రమే ఏమిటమ్మా, మేం చేసిన పనికి తలా ఇంత విషం తీసుకుని చేస్తాం. చెప్పరా, చేసింది తప్పు అని పద్మావతితో ఒక్క మాట చెప్పు. మావయ్య, బలవంతం చేస్తే పుట్టేది ప్రేమ కాదు. ఒక మనిషిని చూస్తే మనకి తెలియకుండా మన మనసులో పుట్టేది నిజమైన ప్రేమ. బావ మనసులో నేను లేనని తేలింది. చూడమ్మా, తేలిందని తేలిగ్గా తీసుకుంటావా? మా కళ్ళ ముందే నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలవా అమ్మా? ఇప్పుడు బావ వేరే అమ్మాయి అంటే ఇష్టమని చెప్పాడు. ఆ క్షణమే నా ఆశలు, ఆలోచనలు, ఊహలు అన్ని చచ్చిపోయాయి. ఇక నా మనసులో బావ లేడు. బావని నేను మర్చిపోతాను. బావ ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకునివ్వండి. బావపై నాకెటువంటి ప్రేమ లేదు. రేయ్, చూడరా, చూడు తను ఎంతలా ఏడుస్తోందో. రేయ్, ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే నీకు అంత సంతోషం ఏంట్రా? అన్నయ్య, అతన్నేమనకండి. పద్మావతి చెప్పింది నిజం. ఇష్టం లేని పెళ్లి చేసి నా బిడ్డ గొంతు కోయలేను. నువ్వు ఆగవే. ఎరా వెధవా, దాంతో పెళ్ళనుకున్నావు గదా, వచ్చిన బంధువులందరికీ తెలుసు కదా. ఈ రోజు కాదని అంటే నవ్వుల పాలు కావా? దాని గతేం కావాలరా? ఏదో లోపం ఉందనుకోరు. బమ్మి, బమ్మి, ఏం మాట్లాడకు. ఎవరు చేసుకున్నంత మాత్రాన నా జీవితం ఆగిపోదు. ఎవరి అభిప్రాయాలు వారివి. వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడాల్సిన అవసరం మనకి లేదు. రేయ్, విన్నావట్రా? ఆ అమ్మాయి ఏడుస్తోంది. తనకేం సమాధానం చెప్తావు? నోరు మూసుకొని ఆ అమ్మాయి మెళ్ళలో తాలి కట్టు. దీనికిదే పరిష్కారం. నేను పద్మావతి మెడలో తాళి కట్టను. నేను నిజంగానే దామినిని ప్రేమించాను. కాదంటే చావడం ఖాయం.
ఏరా బెదిరిస్తున్నావా? ఇది ఇంకో డ్రామానా? చస్తానంటే వదిలేస్తాననుకుంటున్నావా? మీరు వదలరు. అందుకే చచ్చి నా ప్రేమ ఎంత గొప్పదో నిరూపిస్తాను. అప్పుడు గాని మీరు నమ్మరు. పద్మావతిని చేసుకుంటే నా చావునే చూస్తారు మీరందరూ. రేయ్, రంగరంగా రేయ్ శ్రీనివాసు! 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 అమ్మో, అన్నయ్య వెళ్ళిపోతాడు. పద్మావతి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది. నాన్నకు చెప్పకూడదు. ఏమైంది గోవిందు? అక్కడే ఆగిపోయావు? ఏమన్నా చెప్పాలా నాతో? ఏం లేదు నాన్నగారు, నేను కాస్త బయటికి వెళ్ళి వస్తాను. అలాగే వెళ్ళిరా. అన్నయ్య కోసం తప్పట్లేదు. వాడిష్టం, వాడు ఏం చేసుకుంటాడో చేసుకొని. ఏంటి గోవిందు, ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు? మీకోసమే. నా కోసమా? అవును, మీతో ఒక విషయం మాట్లాడాలి. తప్పుగా అనుకోవద్దు. అయ్యో గోవింద్ మాస్టారు, మిమ్మల్ని ఎందుకు తప్పుగా అనుకుంటాను? కొన్ని పనులు పరిస్థితులు తప్పనుకునేలా చేస్తాయి. అందుకే ముందే చెప్తున్నా. మీ విషయంలో నేను ఎప్పుడూ తప్పనుకోను. మొహమాట పడాల్సిన పనే లేదు. చెప్పదలుచుకుంది సూటిగా చెప్పండి. చెప్పడం కన్నా ఇచ్చేస్తే బెటర్. తీసుకోండి. ఏంటిది? ప్రేమట. మనసులో పుడుతుందట. నచ్చిన మనిషితో పంచుకోవాలంట. చెప్పలేని మనిషి ప్రేమించడం వృధా. అందుకే ఇది మీకు అందించాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. న్యాయంగా ఆలోచించాను, ధర్మంగా పాటిస్తున్నాను. అందుకే ఈ లవ్ లెటర్ అందజేస్తున్నాను. లవ్ లెటరా? తప్పే కావచ్చు, కానీ తప్పలేదు. మొట్టమొదటిసారి తెలిసి తప్పు చేస్తున్నాను. అందుకే కొంచెం కలవరంగా ఉంది. మొదటి తప్పుని ఆ దేవుడు కూడా క్షమిస్తాడు అంటారు. నీది మంచి మనసు, అందుకే ప్రేమించబడ్డారు. అర్థం చేసుకోండి, నన్ను మన్నించండి. గోవింద్ గారు, మీరేం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను. బయట పడలేక, మదన పడలేక ఇంతదాకా రావడం జరిగింది. జీవితం మీది, నిర్ణయం మీది. ఇంతకు మించి చెప్పలేని నిమిత్త మాత్రమే. పూర్తిగా చదవండి, ఎవరేంటో మీకే అర్థమవుతుంది. రెండు జీవితాలు సంతోషంగా ఉండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఒకంత ప్రేముందని గ్రహించాకే అన్నయ్యకు సమ్మతమేనని ఈ ప్రేమ రాయబారాన్ని నడిపాను. అభిప్రాయాలు షేర్ చేసుకుంటేనే మంచిది. ఇష్టాలు బయటపడితేనే కదండి జీవితాలు సాఫీగా సాగుతాయి. మీరు మొహమాట పడకుండా స్పష్టంగా చెప్పాలనుకుంది చెప్పేయండి. తొందరేం లేదు, తీసుకోండి. ఇలాంటి విషయాల్లో నిరీక్షణ కూడా తెలియని ఆనందాన్ని ఇస్తుందంట. ఆశలకు కళ్ళు లేకపోయినా నచ్చిన వాళ్ళు సరే అంటే తృప్తి పడుతుందంట. పాపం పిచ్చి ప్రేమ పరితపిస్తుంది. తృప్తిపరచండి, సంతోషాలు పంచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. ఇదేంటిది? నేను వీళ్ళ అన్నయ్యకి లైన్ వేస్తుంటే ఈ గోవింద్ నాకు లవ్ లెటర్ ఇవ్వడం ఏంటి? పైగా ప్రేమ విలువ అని అంత లెక్చర్ ఇస్తున్నాడు. ఈ విషయం వెంటనే శ్రీనివాస్ గారికి చెప్పాలి.
థ్యాంక్స్ రా. దామిని, శ్రీనివాస్ గారు, చెప్పు దామిని. మీ తమ్ముడు ఏం చేశాడో తెలుసా? తెలుసు. నాకు చెప్పాకే తప్పు కాదని నేను ధైర్యం చెప్పాకే నీకు చెప్పాడు. గుండెల్లో ప్రేమ దాచుకోలేక సతమతం అవుతూ ఇంకా ఎంతకాలం ఆత్మవంచన చేసుకోలేక చెప్పడమే మంచిదనిపించాక వాడు నీ చేతిలో లవ్ లెటర్ పెట్టడం జరిగింది. ఎంతైనా తమ్ముడు తమ్ముడేనండి. వాల్మీకి రామాయణంలో నేను రాముడైతే వాడు లక్ష్మణుడు. మేము ఒకళ్ళ కోసం ఒకళ్ళం. నా కోసం వాడు ఏదైనా చేస్తాడు. వాడి విషయంలో నేను దేనికి వెనకాడను. నా ప్రేమలో వాడు సహకరిస్తాడు. నేను వాడికి కృతజ్ఞతగా ఉంటాను. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉందండి. నో కన్ఫ్యూజన్ దామిని, అంతా క్లియర్గా ఉంది. డోంట్ వరీ. నిదానంగా చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. వేచి చూసేవాడు ప్రేమికుడు కదా. న్యాయం చెయ్యండి. వాడి సంతోషానికి అవధులుండవు. శుభం మంచి శకునం అంటారు. నిరాశ మాత్రం పరచకండే. రే, ఏంట్రా కట్ చేస్తుంటే అర్థం కదా నీకు? యువతలు నేనే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంటే పదే పదే ఫోన్ చేసి చావగొడుతున్నావు. నా బాధ నాదమ్మా. నీకంటే నీ పాములే నయం, చెప్పినట్టు వింటాయి. నేను వీళ్ళింటికి వచ్చాను, నువ్వురా. అట్టాగేనమ్మా. వచ్చి డబ్బులు పట్టుకెళ్ళు. అట్టాగే అట్టాగేనమ్మా. ఇక్కడే కూర్చుందాం. బయటికి వెళ్ళేటప్పుడు వస్తుందిగా, అప్పుడు అడుగుదాం. ఎవరితనో ఇక్కడెందుకు కూర్చున్నాడు? దామిని కారు వెనకాల దాక్కున్నాడంటే ఇదేమైనా మళ్ళీ ప్లాన్ చేసిందా? చూద్దాం. ఏమయ్యా, ఏంటమ్మా? దామిని కోసం ఎదురు చూస్తున్నావా? అంటే దామిని ఎవరమ్మా? మరీ అంత దాపరికాలొద్దులే కాని దామిని నా చెల్లెలే. నాతో అంతా చెప్పేసింది. నిన్నిక్కడికి రమ్మని చెప్పడం, నిన్నిక్కడ కూర్చోమని చెప్పడం అంతా నాకు తెలుసు. అంతా తెలిసిపోయిందా? చెప్పాను కదా చెల్లెలని. అయితే మిమ్మల్ని సంపాలని ఎందుకు చూస్తుంది? ఓ అదా, అదో పిచ్చిది. అమావాస్యకి పౌర్ణానికి అలా చేస్తుంటుందిలే. నువ్వేంటి లోపలికి వెళ్ళి మాట్లాడకుండా ఇక్కడే కూర్చున్నావు? తను ఫోన్ చేస్తానంది. అప్పుడు దాకా బయట కూర్చుందామని కూర్చున్నానమ్మా. నాకిచ్చిందిలే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. 1000 ఇస్తారైందమ్మా. మాట్లాడుకుంది 2000. పావు చచ్చిపోతే ఒక్కో పావుకి 1,00,000 ఇస్తానంది. మొత్తం 2 లక్షలు. నన్ను కొడతారైందమ్మా. కొట్టడం కాదు, పాతరెయ్యాలి. పాముల్ని పట్టుకొని ఆడించడం తప్పు. వాటిని బుట్టలో పెట్టి హింసించిన నేరం కింద కోర్టులో కేసు వేశాననుకో, నీ బుట్టలో పాములే నిన్ను నిర్దాక్షిణ్యంగా కాటు మీద కాటు వేసి నురకలు కక్కిస్తాయి. బుద్ధి గడ్డి తిని డబ్బు కక్కుర్తి పడ్డాను. నన్ను వదిలేయమ్మా. వదిలేస్తాను, తప్పకుండా వదిలేస్తాను. నీ తప్పేం లేదని నిరూపిస్తాను కూడా. కానీ అసలు ఈ పాములేంటి, ఇక్కడికి తేవడమేంటి, దీనికంతటికి కారణమేంటో నువ్వు స్పష్టంగా మా ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పావనుకో, అప్పుడు నీకు జరి అంచు పంచే, జరి అంచు కండువా, నీకు నీ పాములకి నెలకు సరిపోయే గ్రాసం తాంబూలం పళ్ళెంలో పెట్టి ఇప్పిస్తానుగా. నమ్మే విషయమే అంటారా ఇదంతా?
నమ్మాలి. నమ్మకమే జీవితం కదా. పద పద రా. రండి రండి. మావి గారు ఒకసారి ఇలా రండి. మీరిక్కడే ఉండండి. ఏమిటమ్మా ఎవరితను? అంత కంగారుగా తీసుకొస్తున్నావు? చెప్తాను మావయ్య గారు. అత్తయ్య, బావా, గోవిందు, దామిని, అందరూ రండి. అమ్మా, బమ్మి, మీరు రండి.